మరి మోడీ గారు ఏంటి ఈ నిర్ణయం తీసుకున్నారంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. పాకిస్తాన్ కంటే తక్కువ అందరూ అనుకుంటారు. పాకిస్తాన్కి అసలు మన మీడియాలోనూ ఈ రిపోర్ట్లన్నీ ఒకటి వస్తుంది, కానీ జరిగే వాస్తవం వేరు. మోడీ గారు పెట్టుకున్న టార్గెట్ పాకిస్తాన్ కాదు, చైనా. చైనాని అధిగమించాలి, చైనాతో మనం ఢీకొనాలి. ఎందుకంటే ప్రధాన శత్రువు మనకి పాకిస్తాన్ కాదు, చైనా. చైనా ఓకే అంటేనే చైనా ఆయుధాలతో ఇది యుద్ధానికి వస్తుంది, కానీ పాకిస్తాన్ ఎప్పుడూ తాను రాలేదు. కాబట్టి చైనా ప్రధానమైన శత్రువు, దాంతోనే ఎక్కువ బార్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మోడీ సీక్రెట్ న్యూక్లియర్ విధానం ఏదన్నా తయారు చేశారంటే అనుకోవచ్చు. ఎందుకంటే 1 సంవత్సరంలో 20 అణ్వస్త్రాలు పెరగడం అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అండి. అణ్వస్త్రాలు పెరగాలంటే అది ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో తీసుకున్న ఒక డిసిషన్ మాత్రమే, కింద నిర్ణయం ఎవరూ తీసుకోరు. దానికి అణ్వస్త్రం తయారు చేయడం, ఫిస్సైల్ మెటీరియల్, న్యూక్లియర్ యురేనియం, ప్లూటోనియం అంటే తీసుకురావాలి, ఎంతో యాక్టివిటీ అనమాట. ఆ నిర్ణయం ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో జరిగింది. కాబట్టి ఇది మోడీ యొక్క ఒక కీలక నిర్ణయం అని చెప్పొచ్చు. అంటే భారతదేశం ఇంకా అణ్వస్త్రాలు పెంచుకుంటుంది అనేది సిప్రీ రిపోర్ట్ చెప్తుంది. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ అణ్వస్త్రాలు తయారు చేసిన దేశాలు చైనా, తర్వాత ఇండియా 2వ స్థానంలో ఉన్నది సిప్రీ చెప్పేది.